వెల్కమ్ టు మై ఛానల్ సమాచార సమీక్ష. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతిలో కొన్ని పునరుద్ధరణ కార్యక్రమాలైతే మొదలుపెట్టారండి. వాళ్ళు ఏ ఏ పనులు మొదలుపెట్టారు, భక్తులకు ఏ ఏ సౌకర్యాలు కల్పించారు, తిరుపతి ప్రస్తుతం ఎలా ఉంది అనేటటువంటి వివరాలను మొత్తం నేను ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తానండి. మనం వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా ఈ యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మేము ఏవైనా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దామండి. గత ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి కంపార్ట్మెంట్‌ల్లో క్యూ లైన్‌లో భక్తులు 2, 3 రోజుల పాటు కూడా కొన్ని సమయాలలో దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. కానీ ఈ పాత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో భక్తులకు ఇచ్చేటటువంటి ఈ యొక్క భోజన ఏర్పాట్లు, పాలు, తాగడానికి నీళ్ళు అనేటటువంటివి అరకొరగా ఇస్తూ వచ్చారు. కొన్ని సందర్భాలలో అయితే అసలు ఇవ్వను కూడా ఇవ్వలేదండి. కానీ ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కలెక్టర్‌ను తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్‌గా నియమించారండి. తన యొక్క ఆదేశాల మేరకు క్యూ లైన్‌లో లేదా కంపార్ట్మెంట్లలో వేచి ఉండే ప్రతి ఒక్క భక్తుడకు పాలు మరియు భోజన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులనైతే ఆదేశించారండి. అదేవిధంగా మనకి తిరుపతిలో ఇప్పుడు ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయండి. ఈ యొక్క ఎండల కాలంగా అక్కడ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం గుడికి చెప్పులైతే తీసుకెళ్ళమండి. చెప్పులు లేకుండా ఉత్త కాళ్ళతో అయితే నడిచి వెళ్తూ ఉంటాం మనం. అక్కడ అన్నీ సీసీ రోడ్లు ఉండటం కారణంగా భక్తులకి బాగా ఎండలకి కాళ్ళు విపరీతంగా కాలి భక్తులు అవస్థలు పడుతూ ఉన్నారండి. ఈ యొక్క అవస్థలను చూడలేక తిరుపతిలో మొత్తం కూలింగ్ పెయింట్లు కూడా వేయించారండి. ఆల్రెడీ పనులైతే స్టార్ట్ అయిపోయినాయి. పనులు కూడా అయిపోయినాయంట దీని గురించి. మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందువులలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా సరే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనకుండా అయితే ఉండలేరండి. ముఖ్యంగా మన యొక్క సౌత్ స్టేట్స్‌లో అయితే ప్రతి ఒక్కరం తన జీవిత కాలంలో ఒక్కసారైనా తిరుపతినైతే దర్శించుకుంటామండి. ఈ యొక్క తిరుమల తిరుపతిని మరింతగా అభివృద్ధి చేసి మన హిందూ ధర్మాదాయ శాఖ తరపున ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇంకా ఉన్నత శిఖరాలలో అభివృద్ధి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియోను ముగించబోయే ముందుగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనైతే నేను అనుకుంటున్నానండి. దయచేసి మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త విషయంతో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.